దయచేసి అందరూ కూడా ఎవరి గేట్లలో వారు తాళాలు పట్టుకొని రెడీగా ఉండాలని తెలియజేస్తున్నాము. భక్త మహాశైల విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఆడవాళ్ళు మహిళా భక్తులు దయచేసి మీ యొక్క ఆభరణములకు అడ్డుగా కొంగులు అడ్డం చుట్టుకొని దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఎంట ఉన్నటువంటి పిల్లలను వృద్ధులను అనగా మీ పెద్దవారిని చేతపట్టుకొని దర్శనం చేసుకుంటూ ముందుకు జరగండి. వదిలినట్లయితే వారు తప్పిపోయే అవకాశం ఉన్నది. దయచేసి ఎవరు కూడా ఆలయ ప్రాంగణంలో సెల్ఫీలు దిగవద్దు, దయచేసి కూర్చోవద్దు. మీరు సెల్ఫీలు దిగే సమయంలో మీ వెనక మీకు తెలవకుండానే దొంగలు ఉంటారు. వారు మీ పర్సులు మీ సెల్ ఫోన్స్ కాజేస్తున్నారు. దయచేసి గమనించండి. కొబ్బరికాయలు కొట్టు స్థలంలో మాత్రమే కొబ్బరికాయలు కొట్టండి. ఉండీల మీద పొరపాటు కూడా కొబ్బరికాయలు కొట్టవద్దండి. ఉండీల మీద కొబ్బరికాయలు కొట్టవద్దు. దయచేసి కానుకలు మొక్కుబడులు ఉండీలో వేయండి. ఒడిబియ్యం కోసం ప్రత్యేకమైన ఉండీలను ఏర్పాటు చేశారు. ఒడిబియ్యంను ఏర్పాటు చేసిన ఉండీలలో ఒడిబియ్యం పోసుకుంటూ అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. సమ్మక్క ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి భక్తులు దయచేసి ముందుకు వస్తే వెనక ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుంటారు. అక్కడ నిలబడవద్దండి, నిలబడకుండా దర్శనం చేసుకుంటూ ముందుకు వచ్చేయండి. వనజాతర జనజాతర సమ్మక్క సారక్క మాతాకి జై. భక్త మహాశైలకు విజ్ఞప్తి, అందరూ త్వరగా ఆ గద్దెల దగ్గర ఉన్న అమ్మవారిని దర్శించుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు జేబు దొంగలు జాగ్రత్త, మీ పర్సులు సెల్ ఫోన్లు జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్లలు జాగ్రత్త, పెద్దోళ్ళు కూడా జాగ్రత్త వహించి త్వరగా దర్శనం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. జై సమ్మక్క సారక్క మాతాకి జై. దయచేసి భక్తులు తొందరగా వెళ్ళిపోవాలి. మీరు ఆగడం వల్ల వెనుక వచ్చే భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. భక్తులు టెంపుల్ ఎలక్ట్రిషియన్ ఎక్కడున్నా సరే తులాభారం దగ్గరికి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. జంపన్న వాగు దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ క్యూ లైన్లో కరెంటు లేదు. దయచేసి టెంపుల్ ఎలక్ట్రిషియన్ ఎక్కడున్నా సరే తులాభారం దగ్గరికి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. భక్తులు తొందరగా ఎంట్రెన్స్లో ఆగకూడదండి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది వెనుక భక్తులకి. దయచేసి అర్థం చేసుకోవాలి. తొందరగా వెళ్ళిపోవాలి. చాలా మంది ఆగుతున్నారు, అక్కడ ఆగకూడదు. ప్రసాదాలు ఈ వైపు ఇస్తున్నారు, అక్కడ ఆగండి. ప్రసాదాలకి వాలంటీర్లు ముందు ప్రసాదం ఇవ్వద్దు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. భక్తులు తొందరగా వెళ్ళాలి, ఆగుతున్నారు. అక్కడ ఆగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది వెనుక వచ్చే భక్తులకి. దయచేసి భక్తులు అర్థం చేసుకొని అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆగకూడదు. అక్కడ ఎంట్రెన్స్లో చాలా మంది ఆగుతున్నారు. ఎంట్రెన్స్లో ఆగకూడదండి. తొందరగా వెళ్ళిపోవాలి. ప్రసాదం ఈ వైపిస్తున్నారండి, అక్కడ ఆగకూడదు. ప్రసాదం ఈ వైపిస్తున్నారు. భక్తులు అర్థం చేసుకొని తొందరగా వెళ్ళిపోవాలి. జై సమ్మక్క, జై సారక్క. భక్త మహాశుల విజ్ఞప్తి, భక్తులు తొందరగా వెళ్ళిపోవాలి. ఎంట్రెన్స్లో ఆగడం వల్ల వెనుక వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గమనించాలి. అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకొని తొందరగా వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం.
మీ ఎంట్రన్స్ లో ప్రసాదం ఇవ్వరండి. ఈ వైపు ఇస్తున్నారు ప్రసాదం. ప్రసాదం ఈ వైపు ఇస్తున్నారు, రావాలి. అక్కడ ఆగకూడదు దయచేసి. అమ్మా ఇక్కడ కాదు, ఇక్కడ కాదమ్మా. ఆగమ్మా, ఇక్కడ నేనేనా బతుకోవా? అక్కడికి వెళ్ళమ్మా. అక్కడ మీ గురించి చెప్తారు. అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ అక్కడ చెప్తారు. ఎవరో చెప్పింది రమ్మన్నారు వాళ్ళని తీసుకురాబో. ఎవరైతే వాళ్ళ దగ్గర వాళ్ళని తీసుకురాబో చెప్తాం. నీకు అక్కడ చెప్పే కాదు, అక్కడికి పోండి. ఇక్కడికి వచ్చి ఏం ఉపయోగం? ఇక్కడ చెప్పదమ్మా. ఇక్కడ మా బాధ మాకు అక్కడ చెప్పే ఎంట్రన్స్ దగ్గర భక్తులు అక్కడ నిలబడిపోతున్నారు. స్వామి ఎవరు కూడా పైప్ లైన్ ఎక్కొద్దండి, ఎవరు కూడా క్యూ లైన్ ఎక్కొద్దు, దయచేసి ముందుకు జరగండి. బాబు వాలంటీర్స్ ఎవరిని నిలబెట్టద్దు, పంపించండి స్వామి, పంపించండి. వచ్చినాయి అన్నీ బాగానే వచ్చింది. ఇప్పుడు లైటింగ్ ఏంది ఇక్కడ? ఇంక మొత్తం లైట్లు వస్తే ఎక్కడ ఆగింది? సోలార్ లైట్లా? ఇక్కడ చీకటి ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ లైట్లు వస్తాయి కదా, నేను వచ్చాయి కదా. ఇది మనం చీకటి వచ్చిన కొద్దీ అవి లైటింగ్ బాగుండేది. లైటింగ్ నైట్ అయితే బాగుంటుంది. బాబు ఎలక్ట్రీషియన్ కాస్త ఒక్కసారి అంటే తులాభారం కాడికి వెళ్ళండి. మీరు ముందు తులాభారం దగ్గరికి వెళ్ళండి, అక్కడ వారు చెప్తారు. ఎలక్ట్రీషియన్ గారికి చెప్పాము, ఎలక్ట్రీషియన్ గారు వస్తున్నారు. స్వామి అక్కడ ఉన్న భక్తులు అక్కడ నిలబడొద్దండి, నిలబడకుండా ముందు దర్శనం చేసుకుని ముందు జరగండి స్వామి. అక్కడే నిలబడటం వల్ల ఇక్కడ ఉన్న ఇదంతా ఖాళీ ఉంది, ఇదంతా ఖాళీ ఉంది. మీరు రావాలి, ఎదర మొత్తం ఖాళీగా ఉంది. అక్కడ ఎంట్రన్స్ కాడనే ఉండొద్దు. వెనకాల భక్తులు నెట్టుకుంటున్నారు. సారలమ్మ గద్దె దగ్గర అక్కడ భక్తులు నిలబడిపోయారండి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిని బయటికి పంపిస్తే ఇక్కడ ఉన్న భక్తులు ముందుకు వస్తుంటారు. గద్దెల దగ్గర నిలబడ్డ ఉన్నటువంటి భక్తుల్ని ముందు పంపించగలరు. గద్దెల దగ్గర ఉన్నటువంటి భక్తుల్ని ముందు పంపిస్తే, బయటికి పంపిస్తే ఇక్కడ ఉన్న భక్తులు కూడా ముందుకు వెళ్ళిపోతుంటారు. అది బాబు వాలంటీర్స్ మీరు అక్కడ నిలబడొద్దయా, దయచేసి ముందు జరుపుతా ఉండండి. బాబు ఎవరికి కూడా ప్రసాదం ఇక్కడ పంచమాకండి, ముందు జరగాలి. చెప్పండి, ముందు జరగమని చెప్పండి.
భక్తులు ఎంట్రన్స్లో నిలబడిపోతున్నారండి. నిలబడకుండా మీరు ముందుకు వస్తే ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అమ్మ ఎవరు కూడా మీ ఎంట ఉన్న పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ వదిలిపెట్టొద్దండి దయచేసి. స్వామి సెల్ఫీలు దిగొద్దు. సెల్ఫీలు మీరు సెల్ఫీలు దిగుతున్నారు, వెనకాల వాళ్ళు దొంగల పనులు దొంగలు చేస్తున్నారు. మీరేంటమ్మా ముందు జరగాలి, మీరు ముందు జరగండి. భక్తులు కొబ్బరికాయలు కొట్టే స్థలంలో కొబ్బరికాయలు కొట్టుకుంటూ ముందుకు వచ్చేయాలండి. దయచేసి ఉండీల మీద కొబ్బరికాయలు కొట్టొద్దు. ఎవరు కూడా ఉండీల మీద కొబ్బరికాయలు కొట్టొద్దండి. అమ్మవార్లకు సమర్పించే కానుకలు మొక్కుబళ్ళు ఉండీలో వేసుకోండి. ఒడిబియ్యం సమర్పించే భక్తులు ఒడిబియ్యం కోసం ప్రత్యేకమైన ఉండీలను ఏర్పాటు చేశారు. గమనించి వాటిలో మాత్రమే ఒడిబియ్యం పోయాలి. దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. మీ ఎంట ఉన్నటువంటి పిల్లలను వృద్ధులను చేతబట్టుకోండి, వదిలిపెట్టవద్దు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇంటికాడి నుంచి ఎంత సంతోషంగా వచ్చారో దానికి రెట్టింపు సంతోషంతో ఇంటికి వెళ్ళే విధంగా చూడండి. అక్కడ కమాన్ దగ్గర మొత్తం జనాలు బాగా అక్కడ క్రౌడ్ బాగుందండి. కాస్త ముందు అక్కడ నిలబడకుండా చూడండి. ఎవరు కూడా వాలంటీర్స్ ప్లీజ్ ఎవరు కూడా మీరు అక్కడ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయమాకండి. భక్తులు ఎక్కడి నుండో వస్తున్నారు పవిత్రంగా. దయచేసి అమ్మవారిని దర్శించుకొని తొందరగా వెళ్ళిపోవాలి. మీకు ఇబ్బంది, మీ వెనుక వైపు వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. దయచేసి భక్తులు తొందరగా వెళ్ళిపోవాలి. ఎంట్రన్స్లో చాలా మంది ఆగుతున్నారు, ఆగకుండా వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. సెల్ఫీలు దిగకూడదండి, సెల్ఫీలు దిగడం వల్ల మీకే నష్టం. దయచేసి భక్తులు అర్థం చేసుకొని తొందరగా వెళ్ళిపోవాలి. వెనుక వైపు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఎంట్రన్స్లో తొందరగా వెళ్ళిపోవాలి. అక్కడ ఆగుతున్నారండి, ఆగడం వల్ల వాలంటీర్లు అక్కడ బెల్లం అసలు పంచిపెట్టకండి. ఈ వైపు బెల్లం ప్రసాదం ఇస్తున్నారండి, బంగారాన్ని. మీరు దయచేసి తొందరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆగకూడదు. ఎంట్రన్స్లో ఫ్లోటింగ్ బాగా ఉంది. దయచేసి తొందరగా వెళ్ళిపోవాలి.
ఎంట్రన్స్ లో ఉన్నటువంటి భక్తులు ఎవరు నెట్టుకోవద్దండి దయచేసి. అయ్యా అక్కడ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే ఇక్కడ మొత్తం ఖాళీగానే ఉంది. ముందుకు వచ్చే దండం పెట్టుకుంటూ ముందు జరగండి. దర్శనం చేసుకున్న వాళ్ళు ముందు జరగండి. బాబు వాలంటీర్స్ మీరు అక్కడ ఏం చేస్తున్నారయ్యా, వాళ్ళని పంపించండి. భక్తుల్ని ముందుకు పంపిస్తుంటే వెనక ఉన్న భక్తులు కూడా వస్తారు. మీరు అక్కడే నిలబెట్టుకుంటున్నారు. వాలంటీర్స్ ప్లీజ్ గమనించాలి. బాబు మీరు ఎల్లో టీ షర్ట్, బాబు ఎల్లో టీ షర్ట్, బాబు హలో వాలంటీర్ ఎల్లో టీ షర్ట్. పైసలు తీసుకొని బెల్లం ఇస్తాం సార్. వైట్ కలర్ టీ షర్ట్ ముగ్గురు మళ్ళా సేమ్ ఎల్లో కాదు సార్, ఓన్లీ వైటే. దయచేసి కొంచెం శ్రద్ధతో ముందుకెళ్ళాలి. భక్తులందరూ కూడా విసురొద్దు. మీరు ఆ బంగారాన్ని మన మెడలో వేసుకునే బంగారం ఎంతో ఈ బంగారానికి అంత విలువ. భక్తులందరూ కూడా ఎవరు విసురొద్దు. ముందుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు ఇవ్వండి, వాళ్ళు మీకు బంగారం ఇస్తారు. దయచేసి అక్కడ ఉన్న భక్తులు కొంచెం ముందుకు జరగాలి. సార్లమ్మ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. వెయిట్ చేయకండి. మీ వెనుక ఉన్న భక్తులు మీరు ముందుకు జరుగుతూనే వాళ్ళు ముందుకు జరుగుతారు. కాబట్టి దయచేసి మీరు ముందుకు జరగండి ప్లీజ్. మీరు ముందుకు జరిగితే వాళ్ళు వెనుకున్న భక్తులు క్రౌడ్ ఎక్కువ ఉన్నది. మీరు కూడా కొంచెం ఆలోచించాలి. భక్తులు కొంచెం మీరు ముందుకు జరిగితే వెనకాల ఉన్న భక్తులకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి దయచేసి మీరు ముందుకు జరగండి, విసురొద్దు. బంగారం మన బెల్లాన్ని బంగారంగా కొలుస్తూ ఉన్నాం. ముడుపులు ఏది విసురొద్దు. దగ్గరికి వెళ్ళి వాలంటీర్లకు ఇవ్వండి. వాళ్ళు వాలంటీర్లు తీసుకొని మీకు బంగారం ఇస్తారు. తొందరగా ముందుకు వెళ్ళండి. మీరు ఎంత తొందరగా వెళ్తే వెనుక ఉన్న భక్తులకు అంత తొందరగా దర్శనం జరుగుతుంది. దయచేసి మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. మీరు ముందుకు వెళ్తే మంచిది. దయచేసి ఆగకండి. అటుపక్కకు ఇటుపక్కకు కొబ్బరికాయ కొట్టి కట్న కానుకలు సమర్పించి ముందుకు వెళ్ళండి. కానీ మీరు అక్కడ ఎంత వెయిట్ చేస్తే వెనుక ఉన్న భక్తులకు అంత లేట్ జరుగుతుంది. క్రౌడ్ ఎక్కువ ఉండదు. దయచేసి ముందుకు జరగండి ప్లీజ్. అర్థం చేసుకోండి. మీరు ఎంత ముందుకు జరిగితే భక్తులకు అంత తొందరగా, మీ వెనుకాల ఉన్న భక్తులకు అంత తొందరగా దర్శనం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని ముందుకు జరగండి. ముందుకు జరుగుతూ ఉంటే వాళ్ళకు మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. మన వెనుక ఉన్న వాళ్ళకు కూడా మనం సాయం చేస్తే మన గొప్పతనమే. దయచేసి గంట కొట్టే దగ్గర ఉన్నటువంటి భక్తులు మనం కొట్టినా కొట్టకుండా అమ్మవారి దగ్గరికి వస్తే మనం కొట్టినట్టే, ఆ గంట కొట్టినట్టే, ఆ విలువ మనకు దక్కినట్టే. దయచేసి గంట కొట్టాలి అన్న ఉద్దేశాన్ని మీరు మర్చిపోయి ముందుకు జరగండి. సమ్మక్క దగ్గర నుంచి సార్లమ్మ దగ్గరికి వెళ్ళండి, అటు నుంచి బయటికి వెళ్ళండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్తే మిగతా వాళ్ళకు సాయం చేసిన భక్తులు అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ బ్యాగు వెనకాల వేసుకోవద్దండి. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. వెనకాల వేసుకుంటే వాళ్ళు జిప్పులు ఇస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు వాళ్ళు దొంగిలించే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు బ్యాగులు మీ ముందు భాగంలో వేసుకొని ముందుకు జరగండి. ముందుకు జరగాలి. అక్కడ గంట దగ్గర, ఇక్కడ సమ్మక్క గద్ద దగ్గర ఉన్నటువంటి గంట దగ్గర మీరు ముందుకు జరగండి. దయచేసి అక్కడ ఆగొద్దు. ఆగినంత మాత్రాన మనకు వచ్చేటువంటి విలువ ఏం లేదు. కొంచెం ముందుకు జరగండి. మీరెంత ముందుకు జరుగుతారో వెనుక వాళ్లకు అంత అవకాశం ఇచ్చినట్టు. దయచేసి ముందుకు రండి ప్లీజ్. అర్థం చేసుకోండి. మీరు ముందుకు రండి. మనం ఎంత ఇబ్బంది పడి లైన్లో వస్తున్నామో మన వెనకాల ఉన్నటువంటి భక్తులు కూడా అంతే ఇబ్బంది పడి వస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. కొంచెం ముందుకు జరగండి. ఇక్కడ నుండి అక్కడ నుండి కొంచెం ముందుకు జరగండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. సార్లమ్మ గడ్డ దగ్గర కూడా కొంచెం ముందుకు జరగండి. వాలంటీర్లు కూడా తొందరగా ప్రసాదం ఇస్తే వాళ్ళు ఆ ప్రసాదాన్ని తీసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీరు వేసి చూడకండి. దయచేసి తొందరగా మీరు ప్రసాదం వాళ్ళకి అందించినట్లయితే వాళ్ళు ముందుకు వెళ్తారు. వాలంటీర్లు దయచేసి కొంచెం ముందుకు పోయేటువంటి ప్రయత్నానికి మీరే బాధ్యత అవుతారు. కొంచెం ముందుకు పంపించండి తొందరగా. థ్యాంక్ యూ.
భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు. తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవలసిందిగా మనవి చేస్తున్నాము. మీ యొక్క కొబ్బరికాయలను వచ్చే దారిలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన కొట్టడానికి ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేశారు. అందులో కొట్టుకుంటూ వచ్చేసి అమ్మవార్లకు సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాము. కానుకలు, మొక్కుబడులు, ఉండీలు మాత్రమే వేయండి. అమ్మవారికి మీరు సమర్పించే ఒడిబియ్యమును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గుడ్డ ఉండీలు ఉన్నాయి, వాటిల్లో వేసి అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగండి. మట్టితో సక్కని గద్దెలు తల్లో సమ్మక్క సారక్క, మట్టితో సక్కని గద్దెలు తల్లో మేడారం జాతర వచ్చే రెండేళ్లకు పండుగ తెచ్చే కోటి భక్తులు ఘోరంగా వచ్చే ఏటా వేడుక నిండుగా సాగే సిల్కాలాది గట్టు కింద చూడా సక్కని తల్లుల జంట, కుంకుమ భరణి రూపమంట చల్లని దీవెనలిచ్చేరంట. సిల్కాలాది గట్టు కింద చూడా సక్కని తల్లుల జంట, కుంకుమ భరణి రూపమంట చల్లని దీవెనలిచ్చేరంట. బంగారు బెల్లపు ముద్దలు తల్లో సమ్మక్క సారక్క, బంగారు బెల్లపు ముద్దలు తల్లో మట్టిలో సక్కని గద్దెలు తల్లో సమ్మక్క సారక్క, మట్టిలో సక్కని గద్దెలు తల్లో సంపెంగు వాగుల దానాలంట, జంపన బాధలు తీర్చేనంట. గుంపులు గుంపులు భక్తులంట, అమ్మలు అక్కలు మురిసేరంట. ఏ సంపెంగు వాగుల దానాలంట, జంపన బాధలు తీర్చేనంట. గుంపులు గుంపులు భక్తులంట, అమ్మలు అక్కలు మురిసేరంట. అగో బంగారు బెల్లపు ముద్దలు తల్లో సమ్మక్క సారలమ్మ, బంగారు బెల్లపు ముద్దలు తల్లో మట్టిలో సక్కని గద్దెలు తల్లో సమ్మక్క సారలమ్మ, మట్టిలో సక్కని గద్దెలు తల్లో మొక్కులెన్నో మొక్కేరంట, ముడుపులెన్నో కట్టేరంట. కష్టాలన్నీ తొలగేనంట, కన్నీళ్లను రానియరంట. అగ్గో అగ్గో మొక్కులెన్నో మొక్కేరంట, ముడుపులెన్నో కట్టేరంట. కష్టాలన్నీ తొలగేనంట, కన్నీళ్లను రానియరంట. బంగారు బెల్లపు ముద్దలు తల్లో సమ్మక్క సారలమ్మ, బంగారు బెల్లపు ముద్దలు తల్లో మట్టిలో సక్కని గద్దెలు తల్లో సమ్మక్క సారలమ్మ.
హలో. దయచేసి భక్తులకు విజ్ఞప్తి, మీరు మేము చెప్పేటువంటి విషయాన్ని గమనించగలరు. మీరు సకాలంలో వచ్చి ఉన్నారు, కొంచెం ముందుకు జరిగిన ఎడల వెనుక ఉన్నటువంటి భక్తులకు సాయం చేసిన వారు అవుతారు. కాబట్టి దయచేసి మీరు కొంచెం ముందుకు జరగాల్సిందిగా దేవాలయ తరపున మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకొని వెనుక ఉన్నటువంటి భక్తులకు మనం సాయం చేసే విధంగా మీరు త్వరగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువైంది. సమ్మక్క తల్లి మరికొద్ది గంటల్లో ఈ ప్రాంగణానికి చేరుకుంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎంత త్వరగా దర్శనం చేసుకొని ఇద్దరు అమ్మవార్లను దర్శనం చేసుకొని ముందుకు సాగితే అంత మంచిది. కాబట్టి దయచేసి మీరు కేటాయించినటువంటి కొబ్బరికాయలు కొట్టే స్థలంలోనే ఆ టెంకాయలు కొట్టండి. గల్లాల్లో కొబ్బరికాయలు కొట్టినట్టు ఎడల దాంట్లో ఉన్నటువంటి మీరు వేసినటువంటి కానుకలు చెడిపోతాయి. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని ఆ గల్లాలలో కొబ్బరికాయలు కొట్టకుండా ముందుకొచ్చి మీకు కేటాయించినటువంటి స్థలాలలో కొబ్బరికాయలు కొట్టండి. అర్థం చేసుకొని ఇక్కడ సమయాన్ని వృధా చేయకుండా దయచేసి మీరు త్వరగా ముందుకెళ్ళండి. మీరు ఎంత ముందుకెళ్తే వెనకాల ఉన్నటువంటి భక్తులకు అంత సాయం చేసిన వారు అవుతారు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకునేటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో మీరు మీ వంతు సాయంగా మీరు ముందుకెళ్ళడమే మీరు చేసేటువంటి సాయం అని మీ మనస్సులో అనుకొని మీరు త్వరగా అమ్మవార్లను దర్శనం చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా దేవాలయ కమిటీ తరఫున కోరుకుంటా ఉన్నాం. దయచేసి ముందుకెళ్ళండి. వాలంటీర్లు కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళను ముందుకు పంపించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు చేసేటువంటి కృషి గొప్పది. ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. సార్ లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ మిమ్మల్ని ఇటు చూడండి ఒకసారి. వీళ్ళందరినీ ఎన్నిక జరపండి. వీళ్ళందరూ నిలబడ్డ వాళ్ళందరూ నడిపిస్తూ ఉండండి. ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా ముందు పంపించండి. మొత్తం అంతా శాఖనట్ అయిపోయి ఇక్కడ ముందు నడిపిస్తూ ఉండండి. ఆపాలి, మూవ్ చేయాలి సార్. మీరు వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు. మూవ్ చేస్తూ ఉండండి. జరపాలి, మూవ్ చేయండి. బాబు జరగాలమ్మా, మీరు ముందు రండి. వచ్చినప్పుడు దాని గోడ లేవు, దాని గోడ
లోపల నిలబడ్డ భక్తులందరినీ కూడా ముందుకు మూవ్ చేస్తూ ఉండండి. సార్ మీరు ఒక ఇద్దరు రండి, ఇద్దరు ఉండి మూవ్ చేయండి. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా ముందుకు వెళ్ళండి. మీరంతా ముందు జరగండి. ఈ కొబ్బరికాయలు కొట్టే దగ్గర నిలబడ్డారు, మీరంతా జరగాలి. వెళ్తూ ఉండండి, స్లోగా వెళ్తూ ఉండండి, వెనకాల జనం. ఆలయంలో భక్తుల రద్దీ బాగా ఉన్నందున దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. సార్ అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ ఉండి దగ్గర మిమ్మల్ని కొంచెం మూవ్ చేయండి. ఇక్కడ మీ వెనకాల ఈ సైడ్ అంతా చేయాలి, తప్పదు. ఈ ఒక్కరోజు స్లోగా మూవ్ చేస్తే అయిపోద్ది. మూవ్ చేయండి, రావాలి, ముందుకు రండి. బాబు ఫోటోలు ముందుకు జరగాలమ్మా, ముందు దర్శనం చూసుకుంటే ఫోటోల సంగతి తర్వాత. జాతర అయిపోయాక రండి, ఫోటోలు తీయవచ్చు. రావాలి, పంపించండి, వాళ్ళందరినీ పంపించండి. బాబు ఆ సెల్ ఫోన్ ఉండేలో వేసేస్తారు మీరు ఎలా ఉంటే. లోపల దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా పంపండి. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణ చేశారు కాబట్టి భక్తులు కరెంటు వైర్లు కానీ కరెంటు వైర్ల జాయింట్లు ఉన్న ఏరియాల్లో చేతులు పెట్టకుండా అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా క్యూ లైన్ మార్గం ద్వారా దర్శనం చేసుకుంటే ప్రశాంతమైన దర్శనం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లోనే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. మీరు త్వరగా దర్శనం చేసుకుని బయటకు వస్తే మీ తర్వాత వచ్చే భక్తులకు దర్శనం కలుగుతుంది. భక్తులు గమనించండి, మూవ్ చేయండి సార్. అక్కడ అదంతా వాళ్ళంతా ఆగిపోయారు, సుమారు హాఫ్ అన్ అవర్ అవుతుంది వాళ్ళు ఆగి. జరగాలి, రెడ్ టవల్ జరగమ్మా, ముందు జరుగు. బాబు ఆ బెల్లం వాలంటీర్స్ త్వరగా పంపించే ప్రయత్నం చేయండి.
బాబు సమ్మక్క గద్దెల దగ్గర బ్లూ కలర్ బెల్లం వాలంటీర్స్ మిమ్మల్ని ఆ డబ్బులు తీసుకొని ప్రసాదాలు ఇస్తున్నారంట, వాళ్ళకి చెప్పు ఒకసారి యువతల పక్క వాళ్ళు. ఎవరు డబ్బులు అడగొద్దు, డబ్బులు తీసుకున్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయితే మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. అరే బాబు బెల్లం వాలంటీర్స్, భక్తుల దగ్గర ఎవరిని డబ్బులు అడగొద్దు. బాబు సెల్ఫీలు వీడియోలు దిగండి అమ్మా, మీరంతా కిందికి దిగండి. దిగాలంట కిందికి వెళ్ళండి మొత్తం. ఎక్కడ వాళ్ళ బంధువులు ఎక్కడ ఉన్నారు? కందికట్ల కొమరమ్మ తప్పిపోయారు. మీ బంధువులందరూ కూడా సార్లమ్మ గేట్ దగ్గర ఉన్నారు. కందికట్ల కొమరమ్మ, మీ కొడుకు సురేష్, మీరందరూ కూడా సార్లమ్మ గేట్ దగ్గర ఉన్నారు. మీరు అందుబాటులో ఉంటే వారిని కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సార్ మూవ్ చేయండి, మూవ్ చేయండి, మూవ్ చేస్తూ ఉండండి. నిలబడ్డ వాళ్ళని మూవ్ చేయండి, మూవ్ చేస్తే వెళ్ళిపోతారు. సమ్మక్క వాలంటీర్స్, బెల్లం వాలంటీర్స్, బాబెట్టి చూడమ్మా, మూవ్ చేయండి వాళ్ళని, అక్కడ ఆపొద్దంతసేపు. వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు, చిన్న పంపండి, మూవ్ చేయండి. అందరినీ ప్రసాదం కొద్ది కొద్ది ఇస్తూ ఉండమని పంపండి. ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో జేబు దొంగలు ఉన్నారు, గమనించండి. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు, మనీ పర్సులు మీరే జాగ్రత్త పరచుకోవాలి. చాలామంది వస్తువులు పోతున్నాయి, భక్తులు గమనించి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి.
బాబు బెల్లం వాలంటీర్స్ మరి మూవ్ చేయండి. మీరు అంతసేపు వాళ్ళతో మాట్లాడొద్దు. వీళ్ళని మూవ్ చేయమని వాళ్ళతో మాట్లాడొద్దు మీరు. బాబు ఏంటమ్మా మీరు ఉంటారా బయటకు వస్తారా చెప్పండి. బయటకు వచ్చేయండి, లేదా అంతమంది ఎందుకు అక్కడ? పంపించండి. అక్కడ అంతమందిని దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నారు? సార్లమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గర అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అందరినీ కూడా బయటికి త్వరగా పంపే ప్రయత్నం చేయండి. సార్లమ్మ ఎగ్జిట్ గేట్ 1 అలాగే ఎగ్జిట్ గేట్ 2లో కూడా త్వరగా అందరినీ బయటికి పంపించండి. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసిన భక్తులకు స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులు అధికారుల సూచన మేరకు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఆర్టీసీ బస్టాండ్ నుండి అమ్మవారి దేవాలయానికి క్యూ లైన్ ద్వారా దర్శన మార్గం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా బస్టాండ్ నుంచి క్యూ లైన్ మార్గంలో వస్తే అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించండి. మల్లేష్ హైదరాబాద్ నుంచి వచ్చిన మీరు మీ భార్య తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మల్లేష్ హైదరాబాద్. కృష్ణవేణి పాప కృష్ణవేణి మీ మల్లేష్ గారు మీరు తప్పిపోయారు. మీకోసం మీ భార్య మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మల్లేష్ హైదరాబాద్ మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల వెనుక ఉన్న మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. దర్శనం పూర్తి చేసుకున్న భక్తుల్ని లోపలున్న పోలీస్ ఆఫీసర్స్ కొద్దిగా మూవ్ చేస్తూ ఉండండి. ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోవాలి. సార్ మూవ్ చేయండి బాబు, వెళ్ళాలమ్మా. ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి మీరు సహకరించి వాళ్ళ సూచనల మేరకు దర్శనం చేసుకోండి. భక్తులకి అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారికి సహకరించి వారి మాట విని మీరు త్వరగా బయటికి వెళ్ళాలి. ఓకే ఓకే సార్, సరే సార్, సరే. వెళ్ళాలి. దర్శనం పూర్తి చేసుకున్న వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండండి.
మల్లేష్, హైదరాబాద్ నుంచి వచ్చిన మీరు మీ భార్య తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. బాబు వాలంటీర్స్ మూవ్ చేయండి, మీరు మీ దగ్గర ఎక్కువ అవుతున్నారు, మూవ్ చేయాలి. సమ్మక్క గది దగ్గర మూవ్ చేస్తుండే మాట్లాడొద్దు ఎక్కువసేపు, మీరు వాళ్ళతోటి ప్రసాదం ఇచ్చి పంపించండి. సార్ ఆ ఫ్రంట్ లైన్ ఆ క్యూ లైన్ దగ్గర ఆ సర్కిల్లో అక్కడే ఆగిపోతున్నారు, ఫస్ట్ సర్కిల్లో వారిని మూవ్ చేయండి. పంపాలి, నిలబడి ఎవరిని లోపల ఎవరు నిలబడటానికి స్థలం లేదు. జరపాలమ్మా, ముందు జరగండి. అయిపోయిన వాళ్ళు ఎవరు నిలబడొద్దు. అక్కడ ఉంది మిస్సింగ్ పాయింట్, ఆర్చి పక్కన ఉంది, అక్కడే ఉండే రాలేరు రానియరు. నేను చెప్పినా ఇక్కడ దాకా రానివ్వరు, అర్థమైందా? పేరు అంగిరేకుల నరేష్ అంబటి కుమారస్వామి. మీ బంధువులు అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని సారలమ్మ గేట్ దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా వారిని కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సారలమ్మ గేట్ దగ్గర ఉండండి, మీ బంధువులందరూ అక్కడే ఉన్నారు. ఎండోమెంట్ ఎలక్ట్రీషియన్ వీరన్న ఎక్కడ ఉన్నా ఒకసారి ఈ మంచం మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. బోయిన బుజ్జి లక్ష్మీపురం నుండి వచ్చారు, ఆవిడ తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. బోయిన బుజ్జి లక్ష్మీపురం నుండి వచ్చి తప్పిపోయారు. అందుబాటులో వారి బంధువులు ఎవరైనా ఉంటే మైక్ పాయింట్ వద్దకు వచ్చి తీసుకువెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం. బోయిన బుజ్జి. మైసా పద్మ భూపాలపల్లి వారు తప్పారు, మీకోసం మీ ఆయన మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మైసా పద్మ, మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల దగ్గర ఉన్న మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చెప్తున్నా వచ్చిన వాళ్ళకి రావడం అలా అలవాటు పడిపోతున్నారు వాళ్ళు.
అన్నపురం లత, అన్నపురం సతీష్, రాగనేడు. కావూరం లక్ష్మి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారు తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. కావూరం లక్ష్మి వారి బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కావూరం లక్ష్మి వారు తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. వారి బంధువులు ఎవరైనా ఉంటే అందుబాటులో వచ్చి ఆవిడని తీసుకెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. అన్నపురపు లత, రాగినేడు, మీకోసం మీ బంధువులు మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీరు అందుబాటులో ఉంటే మైక్ బ్యాండ్ వద్ద కలవలసిందిగా తెలియజేస్తున్నాం. బాబు మీరంతా పక్కకి వెళ్ళాలి. ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది. మీడియా వాళ్ళంతా మంచి మీదకి వెళ్ళండి. బాబు గణేష్, వీళ్ళందరినీ పంపించండి. ఇక్కడికి ఎవరైనా వచ్చి రావడానికి ఖాళీ లేదు. వీళ్ళని ప్రెస్ వాళ్ళకు మీరు అందులోకి వెళ్ళిపోండి. బాబు ప్రెస్ వాళ్ళందరూ కూడా అవతల వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రెస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరు ఉండటానికి వెళ్ళలేదు. మీకు ఇచ్చిన పాయింట్లోకి మీరు వెళ్ళండి.